హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి అద్భుత రాజధాని అమరావతి నిర్మిస్తూ అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ రైతుల దిశ మార్చే పోలవరాన్ని పొరుగు పెట్టిస్తూ ఇంకా మన బిడ్డల ఉద్యోగాల కోసం 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తూ అన్ని రకాల రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 5,000 మంది పైగా రైతు కుటుంబాలకి 4 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభావ కింద రైతులకి నిధులు జమ చేస్తున్నారు. అదేవిధంగా మీ అందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే, ఆంధ్ర రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలంటే మరో 2 సార్లు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉండాలా, లేదనుకుంటే మళ్ళీ రాష్ట్రం వెనక్కిపోతుంది. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం చేస్తున్నటువంటి కష్టాన్ని గుర్తించి అటు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మీ అందరూ ఆశీస్సులు ఉండాలని చివరిగా ఆ మాటలు ముగించే ముందు మాధవరాజుడు గ్రామంలో కూడా చరిత్ర ఎదిగిన అభివృద్ధిని ఈ 2 ఏళ్లు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో చేయడం జరిగింది. ఇంకా కూడా అన్నీ చేశామంటే అన్ని ఒక్క రాత్రితో జరగాలంటే, ఒక్క రోజుతో జరగాలంటే సాధ్యం కాదు. కానీ చరిత్ర అభివృద్ధిని నాకైతే ఒక సంతోషం ఏంటంటే, నేను 12 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా 12 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా గర్వంగా తల ఎత్తుకుని ఆల వదిలేసి ఈ 2 ఏళ్లలో ఈ అభివృద్ధి పనులు చేశాను అని చెప్పే అర్హత ఈ 2 ఏళ్లలోనే నాకు వచ్చిందని చెప్పిన కూడా దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం. ఇంకా కూడా మీ అందరి ఆశీస్సులతో నేను కానీ, నా తమ్ముడు కోటమిరెడ్డి రెడ్డి కానీ, అదేవిధంగా నెల్లూరు రూరల్లో ఉండే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరం కూడా ఐకమత్యంగా ఒక్కటాటి మీద ముందుకు సాగి ఇంకా అభివృద్ధి పనులు చేసి వచ్చే ఎన్నికల నాటికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అలాంటి పని చేయాలా అనే ఆలోచన లేకుండా అన్ని పనులు పూర్తి చేసే విధంగా చేస్తానని, మరీ ముఖ్యంగా మాధవరాజుగూడూరు పెద్ద గ్రామం, ఈ గ్రామంలో ఇంకా కూడా పనులు గుర్తించమని నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. గుర్తించినప్పుడు ఇంకా మనం 3 ఏళ్ల సమయం ఉంది. వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా పూర్తి చేసి ప్రజలకి అందిస్తానని చెప్పి మాట ఇస్తూ ఈ సందర్భంగా మనందరినీ కోరుకోవాలంటే అతి త్వరలో సర్పంచ్ ఎన్నిక, ఎంపీటీసీ ఎన్నిక రాబోతుంది. సర్పంచ్ ఎన్నిక, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులకు ఓటేస్తేనే ఆ యొక్క ప్రాంతాలకి 10 రకాల మేలు చేసే అవకాశం వస్తుంది. అలా కాకుండా ప్రతిపక్ష పార్టీలు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా వస్తే అడుగడుగునా కూడా రాజకీయ భేదాలు అంటే ఎవరు అధికారంలో ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా, లేదా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా అధికార పార్టీ అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధి సజావుగా సాగుతుంది. అలా కాకుండా అధికార పార్టీ భిన్నంగా వేరే పార్టీలు గెలిస్తే ప్రతిరోజు కూడా రాజకీయ రగడలు, రాజకీయ భేదాలతో అభివృద్ధి గుర్తుపడుతుంది. ఈ విషయాన్ని మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా చెప్పి ఒక భారీ మెజార్టీతో వీలైతే మాధవగూడు గ్రామంలో అందరితో మాట్లాడుకుని సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం చేసుకుంటే మరీ మంచిదని చెప్పిన కూడా కాబట్టి, ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో మీకు తెలుసు, అధికార పార్టీ అవకాశం ఉంటేనే, అధికార పార్టీ సర్పంచ్గా ఉంటేనే, అధికార పార్టీ ఎంపీటీసీగా ఉంటేనే అన్ని రకాల పనులు జరుగుతాయి. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పి ఏకగ్రీవం చేసుకునే ప్రయత్నం చేయండి. అలా కానప్పుడు ఎన్నిక జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా మీ అందరినీ కోరుకుంటూ, ఎందుకని చెప్తున్నానంటే, ఒక రాజకీయ కార్యకర్తగా 10 రకాల పనులు చేసినప్పుడు నేను ఇక్కడ ఏం ఆశించడం లేదంటే అది అబద్ధం. ఖచ్చితంగా ఆశిస్తాం. ఏం ఆశిస్తామంటే ఇతరత్వం ఏం ఆశించం. ఆ ఎన్నికలు వచ్చిన వేళ ఆ ఓటేసి గెలిపిస్తే మాకు ప్రోత్సాహం ఉంటుంది, ముఖ్యమంత్రి గారి దగ్గర మాకు కూడా గౌరవం ఉంటుంది. రేపటి రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర ఏ చిన్న తేడా వచ్చినా కూడా 851 కోట్లు రాష్ట్రంలో ఎక్కడా కూడా జరుగుతుంది. 2 సంవత్సరాల్లో రకరకాల ప్రయత్నాలు చేసి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, నారా లోకేష్ గారి ఆశీస్సులతో రకరకాల ప్రయత్నాలు చేసి 851 కోట్లు నిధులు శాంక్షన్ చేసిన తర్వాత ఇందులో చాలా పనులు పూర్తయి, కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, మరికొన్ని పనులు టెండర్లు ఇచ్చారు. అంటే దాదాపుగా 850 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆ గౌరవం, ఆ నిధులు తెచ్చిన దానికి ఆ గౌరవం నాకు ఉండాలంటే ప్రతి సర్పంచి, ప్రతి ఎంపీటీసీని గెలిపించాలని 2 చేతులు జోడించి మీ అందరికీ సవినయంగా నమస్కరిస్తూ, అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్, సంబరాల పెళ్లి, సంతోషం
శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు షర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.